దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా సహోదరులారా? దేవుని యొక్క వాక్యం ప్రతినిత్యము కూడా మిమ్మలను బలపరుస్తుందనే విశ్వాసముతో ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రతినిత్యము కూడా దేవుని యొక్క వాక్యమునందు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ యొక్క వాక్య ధ్యానాలను అనేకులకు షేర్ చేయండి. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈ మాటలను మనం విన్నప్పుడు ఒక మనుషులు మాట్లాడుతున్నట్లుగా కాక దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఈ మాటలను గనుక మనం తీసుకున్నట్లయితే అనేక విషయాలలో మనము చింతిస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ప్రతి విషయములో కూడా నీ జీవితంలో ఎట్టి పరిస్థితులు కలిగినప్పటికీ కూడా ప్రతి విషయములో నీవు చేయవలసింది భయపడటం కాదు, చింతపడటం కాదు, కానీ ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చాడు అని నమ్మి కృతజ్ఞతలను చెల్లించాలి. ఈ విధముగా మనము చేసినట్లయితే తప్పకుండా నీవు దేవునికి తెలియచేసిన నీ విన్నపములను, నీ విజ్ఞాపనలను ప్రభు ఆలకించి తప్పకుండా నీ ప్రతి విషయములో కూడా ఆయన నీ అక్కరలను తీర్చే దేవుడు, నీకు సహాయమును చేసే దేవుడు. ప్రతి నిత్యము కూడా ఏదైనా బలహీనత మన శరీరంలోనికి వచ్చినా, మన ఇంటిలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా బలహీనత కలిగినా వెంటనే మనము భయపడిపోతూ ఉంటాము. మరి ఏదైనా చిన్న గొడవ కానీ లేకపోతే వివాదాలు కానీ మీరు ఉద్యోగం చేస్తున్న చోట లేకపోతే మీ సంఘాలలో మీ యొక్క ఇరుగు పొరుగు వారి మధ్యలో వివాదాలు కలిగినప్పుడు దానికి భయపడిపోతూ ఉంటాం. గృహంలో ఎన్నో అవసరతలు అక్కరలు ఉంటాయి. సరిపడ ధనము మన చేతుల్లో లేనప్పుడు దాని విషయంలో కూడా మనము భయపడుతూ ఉంటాము. అయితే ఇది మానవుని యొక్క నైజం. మీరు కాదు, నేను కాదు, ప్రతి వారు కూడా భూమి మీద నరునిగా జన్మించిన ప్రతి వాడు కూడా భయపడుతూనే ఉంటాం. ఎందుకంటే అది మానవుని యొక్క నైజము గనుక. రోగము కలిగిందనుకోండి, బలహీనత కలిగిందనుకోండి, మనము వెంటనే ఆలోచించకుండా డాక్టర్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఏదైనా గొడవలు కానీ వివాదాలు కానీ జరిగితే ఆలోచించకుండా మరి మనకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అని త్వరపడి పోలీసుల దగ్గరకు, న్యాయస్థానాల దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటాం. అవసరాలు ఉన్నాయనుకోండి, అప్పు ఇచ్చేవారు ఎవరున్నారా, వడ్డీకి ఇచ్చేవారు ఎవరున్నారా అని చెప్పి త్వరగా ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ మంచిదే, కానీ వీటన్నిటికంటే మించినది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? దేవుని సన్నిధిలో నీకున్నటువంటి ప్రతి చింతలో, ప్రతి విషయంలో కూడా నీవు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఈ రెండు నీవు చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు తగినట్లుగా నీవు ఎలాగున కోరుకుంటున్నావో, అది ఆరోగ్యం కావచ్చు, న్యాయం కావచ్చు, నీ అవసరతలు తీర్చబడటం కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు నీకు తీర్చే దేవుడు. ఆయన సన్నిధిలో నీవు మొర్ర పెట్టాలి. నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, మరి న్యాయస్థానాలకు వెళ్ళినా, అప్పు ఇచ్చేవారి వద్దకు వెళ్ళినా దేనికి వెళతాం? వారు ఏదైనా సహాయం చేయగలుగుతారేమో అనేటువంటి ఉద్దేశంతో మనం వెళుతూ ఉంటాం. వీరందరికీ మించినటువంటి ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన వాగ్దానం ఉంది. ఇర్మియా గ్రంథము 33:3లో మనం చూసినట్లయితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనకు సహాయము చేస్తామని చెప్పిన వారు కొన్నిసార్లు వారి తలుపులు మూసివేసుకోవచ్చు. మన పరిస్థితులను బట్టి వారు ఫోన్ ఎత్తకపోవచ్చు. తప్పకుండా నీకు ఏ అవసరత ఉన్నా నాకు చెప్పు అని చెప్పిన వారు కూడా ముఖం తిప్పుకొని వెళ్ళిపోవచ్చు. మన పరిస్థితులను బట్టి, మన బలహీనతలను బట్టి, మనకున్నటువంటి పేదరికాన్ని బట్టి. కానీ దేవుని యొక్క తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆయన ఫోన్ నెంబర్ ఎప్పుడు కూడా ఛార్జింగ్ అయిపోవటం కానీ, లేకపోతే అది స్విచ్ ఆఫ్ అయిపోవటం కానీ మరి ఉండనే ఉండదు. దేవుని యొక్క ఫోన్ నెంబర్ మరి ఇర్మియా గ్రంథం 33:3లో రాయబడినట్లుగా దేవునికి నీవు మొర్ర పెట్టిన వెంటనే
తండ్రి అని నీవు పిలవగానే తనయుడా అని నీ ముందు ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు నీకిచ్చిన అవకాశాన్ని నీవెప్పుడు కూడా మరి వదులుకోవద్దు. దానిని వినియోగించుకొని దేవునికి మొరపెట్టండి. ఏ స్థలంలో మీకు అపాయము కలిగినా, ఎక్కడ ఏ పరిస్థితుల్లో మీకు ఇబ్బంది కలిగినా, పిల్లల విషయంలో కావచ్చు, కుటుంబ పరముగా కావచ్చు, శరీర బలహీనత కావచ్చు, అక్కరలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దేవునికి మొదట మీ ప్రార్థనను, విజ్ఞాపనను వినిపింప చేయండి. నిశ్చయముగా దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. మరి యెషయా గ్రంథము 37వ అధ్యాయము 16, 17 వచనాలను మనం చూసినట్లయితే, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగచేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరచి దృష్టియుంచుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు అంటే రాజైన హిజ్కియా మీదకి అష్షూరు రాజు మరి యుద్ధాన్ని ప్రకటించాడు. ఒక ఉత్తరాన్ని పంపించినప్పుడు మానవుడే కదండి హిజ్కియా కూడా, కానీ దేవుని బిడ్డ. మొదట భయపడ్డాడు. తర్వాత ఈ అష్షూరు రాజు కంటే తాను సేవిస్తున్న దేవుడు గొప్పవాడని నమ్మాడు గనక హిజ్కియా దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళి ఆ యొక్క ఆలయంలో మరి అష్షూరు రాజు పంపినటువంటి ఉత్తరమును విప్పి ఆ దేవుని యొక్క పాదాల చెంత పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ యొక్క ఉత్తరాన్ని చూడు, ఈ యొక్క రాజు ఎలాగున మాట్లాడాడో నీవు విను, నీవు దృష్టి ఉంచు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థనను ఆలకించి ఏ యుద్ధము కూడా చేయకుండానే గొప్ప విజయాన్ని హిజ్కియాకు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు హిజ్కియాని ఒకలాగా, నిన్నొకలాగా, నన్నొకలాగా ప్రేమించట్లేదు. మనల్ని కూడా ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడు ఆయన. తప్పకుండా మనకు మేలు చేసే దేవుడు. కానీ ఆయన చెప్పినట్లుగా ముందు మనము చేయగలగాలి. మనము చేసినప్పుడు ఆయన తన కార్యాన్ని ఆయన జరిగిస్తారు. మానవులుగా ప్రతి విషయంలో కూడా మనము ఆందోళన పడుతూ చింతిస్తూ ఉంటాం. మీకు తెలుసా, ఒక 2 పిచ్చుకలట మరి చెట్టు మీద ఉండి మానవులను చూస్తూ ఉన్నాయట. ప్రతి మానవుడు కూడా మరి ఆ చెట్టు కిందకు వచ్చినప్పుడు అనేక మంది మాట్లాడుకుంటున్నారట. మరి నాకు ఈ సమస్య ఉంది, నీకు ఆ సమస్య ఉంది అని చెప్పి ఎంతమంది కూర్చున్నారో అందరూ మాట్లాడుకుంటున్నారట. అందులో దేవుని పిల్లలు కూడా ఉన్నారట. దేవుని బిడ్డలు కూడా చింతపడుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారట. నాకెన్నో బలహీనతలు ఉన్నాయి, నాకు ఇలా ఉంది, నాకు అలా ఉందని ఒకరి యొక్క కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఉన్నారట. ఈ చెట్టు మీద ఉన్నటువంటి 2 పిచ్చుకల్లో ఒక పిచ్చుక అందంట, ఎందుకు ఎప్పుడు ఈ యొక్క మనుషులు ఆందోళన పడుతూ చింతిస్తూ ఉంటారు అని చెప్పి ఒక పిచ్చుక 2వ పిచ్చుకతో అందట. ఆ 2వ పిచ్చుక అందట, ఏమో మనకు ఉన్నట్లుగా పరలోకపు తండ్రి వారికి లేడేమో, అందుకని ప్రతి విషయంలో వారు ఆందోళన పడుతున్నారేమో అని చెప్పి 2వ పిచ్చుక అందట. చూసారా, ఒక చిన్న పిచ్చుకలకు ఉన్నటువంటి నిరీక్షణ కూడా మనకు ఉండట్లేదు. అలా ఉండకూడదు. మరి ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, వాటిని కాపాడుతున్న దేవుడు మనలను కూడా కాపాడుతాడు, మనలను కూడా పోషిస్తాడు. కాకపోతే మనము విశ్వసించాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు కూడా నాయన మీరు మాతో మాట్లాడారు. మా కన్నులను ప్రవ్వా అయా మీరు తెరవండి తండ్రి. నాయన, ఏ విషయంలో అయితే మేము భయపడుతూ ఉన్నామో, ఏ విషయంలో అయితే మేము ఆందోళన పడుతూ ఉన్నామో, చింతపడుతూ ఉన్నామో అది నీకు బాగుగా తెలుసు నాయన. నిశ్చయముగా సమస్తమును జరిగించగలిగిన సమర్థుడైన దేవుడవు. మా హృదయాలను ధైర్యపరచండి. వాక్యము నాయన మమ్మలను దర్శించింది. వాక్యము ద్వారా మేము బలపరచబడి నాయన
మా జీవిత ప్రయాణములో ధైర్యముతో ముందుకు కొనసాగుటకు సహాయమును చేయండి. ప్రతి విషయములో కూడా నీకు మొర్ర పెట్టుకొనటానికి, ప్రార్థన చేయటానికి, విజ్ఞాపనను చేయటానికి మాకు తగిన జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి. ఈ మాటలను ఆసక్తిగా ఆలకించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.